హలో. మనలో చాలా మంది ఎంప్లాయీస్ అండి లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళటం, ఈవినింగ్ టైం ట్రాఫిక్ లో ఇరుక్కుని కష్టపడి ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టా రీల్స్ ఆన్లైన్ లోనో ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ గంటల తరబడి టైం స్పెండ్ చేస్తాము. వీకెండ్ వచ్చిందంటే ఇంట్లో పనులు చూసుకోవటము, ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవటము, లేదా ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయటము. మొత్తం వీక్ అంతా ఫుల్ బిజీగా ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఒకసారి గమనిస్తే వీక్ అంతా మంత్ అంతా ఎంత బిజీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఒక ప్లేస్ లో ఈ ర్యాట్ రేస్ లో పడి ఈ బిజీ లైఫ్ లో పడి ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయి ఉంటారండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ వాళ్ళకి వచ్చిందంటారా? మనము అదే పాత్ లో ఉన్నామా, స్టక్ అయిపోతున్నామేమో అన్న ఫియర్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ శాలరీ మంత్లీ 30,000 అయినా 1 lakh అయినా, మీరు ఇప్పుడే ఫ్రెష్ గా కెరియర్ స్టార్ట్ చేసినా, ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ ఉన్నా, ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ ని ఒక్కసారి గమనించుకోండి. మనం సూపర్ బిజీగా ఉన్నాం, కానీ లైఫ్ లో మనం ఎక్కడో స్టక్ అవుతున్నాం. మనం అనుకున్న గోల్స్ మనం సరిగ్గా రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా, మన పాత్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవటానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇది మీ కెరియర్ రిలేటెడ్. మాక్సిమం 10 నుంచి 12 నిమిషాలు మన వీడియో ఉంటుందండి. లాస్ట్ వరకు అన్ని పాయింట్స్ ని ఒకసారి విని మీరు రైట్ పాత్ లో ఉన్నారా లేదా, కరెక్షన్స్ ఏమన్నా తీసుకోవాలా అన్న విషయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే. హాయ్, ఐఎమ్ మాధవి, యువర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, మనీ మైండ్ సెట్ కోచ్ విత్ 15 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓవర్ 20 years ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్. కొన్ని విషయాలు మనందరికీ చాలా బాగా తెలుసండి, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతాం. మనకు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు కదా, పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి మనం నేర్చుకోవాలి అని. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే, మన లైఫ్ లో గ్రో అవ్వాలంటే బిజినెస్ చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే టాపిక్ ఈ రోజు మనం మాట్లాడట్లేదు. కానీ ఒక 15 to 20 years మనం వర్క్ చేసిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి సక్సెస్ కనిపించాలి. మనం తీసుకున్న రైట్ స్టెప్స్ ఏంటి అన్నది మనకు తెలుసుండాలి. మనం ఫ్యూచర్ లో ఎవరికన్నా చెప్పగలిగే స్టేజ్ లోకి మనం రీచ్ అవ్వాలి. అంతేకాని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, అయ్యో ఈ పని నేను అప్పుడు చేసుంటే బాగుండేది, నేను ఇలా స్టక్ అయిపోయాను, నేను చాలా కష్టపడ్డాను కానీ నేను అనుకున్న ప్లేస్ లోకి నేను రీచ్ అవ్వలేకపోయాను, ఇలాంటి రిగ్రెట్స్ మనకి ఉండకూడదు కదా. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అండి, ఇట్స్ నాట్ యువర్ బాస్, ఇట్ ఈస్ యూ. మనలో చాలా మంది బాస్ ని బ్లేమ్ చేస్తాం. కంపెనీ బాలేదు, నా జాబ్ బాలేదు, నా బాస్ మంచాడు కాదు, నాకు సపోర్ట్ చేయట్లేదు, ఆయన వల్లే నాకు ప్రమోషన్ రాలేదు, నా బాస్ వల్లే నాకు సరైన రికగ్నిషన్ రాలేదు, ఇలా మనలో చాలా మంది బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, మంచి బాస్ ఉన్నవాళ్ళు కూడా నాకు గ్రోత్ రావట్లేదు బాస్ వల్ల అని బ్లేమ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో మీ బాస్ మీ రోల్ ని చేంజ్ చేయొచ్చు, కానీ మీ లైఫ్ డైరెక్షన్ ని చేంజ్ చేసేది ఎవరు? మీరే కదా. సో జాబ్ ని, బాస్ ని బ్లేమ్ చేయటం మానేసి, ఈ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కాసేపు ఆ టీవీ ఆన్ చేయకుండా ప్రశాంతంగా మీతో మీరు కూర్చొని మీరు కరెక్ట్ గా ఆలోచించుకోండి. మీకు ప్రమోషన్ రాలేదు అంటే, లేదా మీరు ఒకవేళ ఫ్యూచర్ లో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటే, మీ జాబ్ లో గ్రోత్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే, మీకు సరైన స్కిల్ సెట్ ఉందా? మీరు ఎఫిషియెంట్ గా ఒకళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేసే లెవెల్లో మీరు వర్క్ చేయగలుగుతున్నారా? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా? మీ గురించి మీరు ప్రాపర్ గా ఆఫీస్ లో మీ బాస్ తో, మీ కొలీగ్స్ తో, మీ సబార్డినేట్స్ తో మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఆలోచించడం మనకు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించొచ్చండి, బట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. అన్కంఫర్టబుల్ అనిపించిన ఒక్కసారి ఆ డైరెక్షన్ లో ఆలోచించి చూడండి. మీ గ్రోత్ కి అదే మొదటి మెట్టు. సెకండ్ పాయింట్, ఎర్లీ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేయకపోవటం ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మీ మనీ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ టైం. మన కెరియర్ లో ఫస్ట్ 5 to 7 years ఎర్లీ ఇయర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ అండి. మనం ఆ టైంలో తీసుకునే డెసిషన్స్, మనం నడిచే పాత్ విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్ అండి. మన డిపార్ట్మెంట్ లో మన జాబ్ రిలేటెడ్ గా మనం ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాం అన్న దాంతో పాటు, మనం కొత్తగా ఏం నేర్చుకుంటున్నాం, మన కాన్ఫిడెన్స్ ని మనం బిల్డ్ చేసుకుంటున్నామా, మన చుట్టుపక్కల మనకి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లో మనం ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకుంటున్నామా, ఇవన్నీ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, మనం చేసే జాబ్ మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటే చాలు కదా, నా వర్క్ నేను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకుంటున్నాను కదా అని. ఈ ఏఐ వరల్డ్ లో, ఈ కొత్త జనరేషన్ లో అది అస్సలు సరిపోదు. ఈ ఫస్ట్ 5 to 7 years లో మనం కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి,
మన నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని అట్లీస్ట్ మనకి మినిమం అవగాహన పెంచుకోవాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గురించి మనం తెలుసుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ని మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం బెస్ట్ టీమ్ ప్లేయర్ గా మనం ఎలా ఉండాలి, మనం టీమ్ లో ఉంటూనే మన ఐడెంటిటీని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ గ్రోత్ కి హెల్ప్ చేసే విషయాలు. వెరీ ఇంపార్టెంట్, దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎర్లీ ఇయర్స్ లోనే మన ఇన్వెస్ట్మెంట్స్ మనం స్టార్ట్ చేస్తే మన మనీ ఎలా కాంపౌండ్ అవుతుంది అని మనం చాలా సార్లు అనుకున్నాం కదా. కెరియర్ కూడా అంతేనండి. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో మీరు చేసే మీ టైం ఇన్వెస్ట్మెంట్ మీకు ఫ్యూచర్ కి మల్టిప్లై అయ్యి కాంపౌండ్ అయ్యి మీకు మంచి రిజల్ట్స్ ని ఇస్తుంది. నెక్స్ట్ వన్, టేకింగ్ డిఫాల్ట్ పాత్. డిఫాల్ట్ పాత్ ఏంటి? బాగా చదువుకున్నామా, ఆ తర్వాత జాబ్ వచ్చిందా, జాబ్ వచ్చిందంటే సెటిల్ అయిపోయాం, లోన్ తీసుకున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇది మోస్ట్ ఆఫ్ అస్ చేసే పని. ఇది తప్పు అని నేను అనట్లేదు, కానీ ఇలా డిఫాల్ట్ పాత్ లో వెళ్ళటం వల్ల మీకు సేఫ్టీ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఎలా వస్తుంది, గ్రోత్ ఎలా వస్తుంది? ఇది అందరూ చేస్తున్నారు సో నేను చేస్తున్నాను అనుకుంటే మనం యావరేజ్ గానే ఉండిపోతామండి. మనం డిఫరెంట్ గా థింక్ చేయగలిగితేనే కదా మన గ్రోత్ మల్టిప్లై అయ్యేది. సో అందరూ చెప్పే ఈ డిఫాల్ట్ పాత్ కి కాస్త పాజ్ ఇచ్చి, ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్ సూట్ అవుతుంది, మీకు ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే ఒక చిన్న అవగాహన మీకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తా ఉన్నారనుకోండి, నాకు జాబ్ వచ్చింది, నేను సెటిల్ అయిపోయాను, సో నేను కొన్ని ఈఎంఐస్ కి కమిట్ అయిపోవచ్చు, ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అనే థింకింగ్ కి కొంచెం పాజ్ ఇవ్వండి. మీకు ఇప్పుడు ఆ ఈఎంఐస్ కి కమిట్ చేయడం మీకు ఇంపార్టెంటా, ఆ అమౌంట్ ని మీ మీద మీరు స్పెండ్ చేసుకోవటం ఇంపార్టెంటా అన్నది ఒకసారి ఆలోచించండి. అవసరమైన కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ఈవినింగ్ టైం ప్రతిరోజు ఒక 1 hour మీ మీద మీరు టైం స్పెండ్ చేసుకోండి. కొత్త విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లికి మీరు రెడీగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆ తర్వాతే మీ డెసిషన్స్ మీరు తీసుకోండి. నెక్స్ట్ వన్, శాలరీ ఈజ్ అ రివార్డ్, నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ వాల్యూ. మీకు వస్తున్న శాలరీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీకి మీరు ఎంత యూస్ఫుల్ అన్నదాని బేసిస్ మీద ఉంటుంది కదా, కానీ అది మీ వాల్యూ కాదు. మీ వాల్యూ అంటే ఏంటి? అవుట్ సైడ్ ద కంఫర్ట్ జోన్, అవుట్ సైడ్ ద ఆఫీస్ మీకున్న స్కిల్ కానీ, మీకున్న ఎఫిషియన్సీ కానీ, మీకున్న టాలెంట్ కానీ మిమ్మల్ని ఎవరు ట్రస్ట్ చేస్తున్నారు అన్నది విల్ బికమ్ యువర్ వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న కంపెనీ కాకుండా మీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకున్నారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేది ఓన్లీ ఇఫ్ యు ఆర్ వర్దీ ఇనఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎఫిషియంట్ ఇనఫ్. ఆ కాన్ఫిడెన్స్ మీకుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఉన్న జాబ్ మానేసి ఇమ్మీడియట్ గా వేరే జాబ్ ఎత్తుకోండి అన్నది ఇక్కడ నా అభిప్రాయం కాదు, కానీ ఈ కంపెనీలో నుంచి మీరు వేరే కంపెనీలోకి వెళ్ళదలుచుకున్నప్పుడు మీకున్న స్కిల్ సెట్ సరిపోతుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకుంటే మీరు ఎక్కడెక్కడ కరెక్షన్స్ తీసుకోవాలి, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, మీరు ఏది డెవలప్ చేసుకోవాలి అన్న క్లారిటీ మీకు వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇది మోస్ట్ అన్కంఫర్టబుల్ ట్రూత్ అండి. ఈ విషయాన్ని ఆలోచించటానికే భయపడతారు, కానీ మనం ఆ భయాన్ని దాటి మనకి కంఫర్ట్ వస్తేనే కదా మనం రైట్ పాత్ లో ఉన్నాము అని తెలుస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ పేరోల్ విల్ గివ్ యూ ఓన్లీ కంఫర్ట్, బట్ మార్కెట్ విల్ గివ్ యూ ట్రూత్. సో ఈ స్కేరీ ట్రూత్ ని అవాయిడ్ చేయొద్దు. నెక్స్ట్ వన్, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుతున్నానండి. 1 విత్ ఇన్ ద కంపెనీ, 2 అవుట్ సైడ్ ద కంపెనీ. విత్ ఇన్ ద కంపెనీ నెట్వర్క్ ఉండటం వల్ల మీ జాబ్ కి, మీ జాబ్ సెక్యూరిటీకి, మీ గ్రోత్ కి అది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ విత్ ఇన్ ద కంపెనీ నెట్వర్క్ అంటే ఏంటి? మీ జాబ్ మీరు చేసి బయటకు వెళ్ళిపోవటం కాకుండా మీరు నెట్వర్క్ డెవలప్ చేసుకుంటారు. అది మీ సీనియర్స్ తో అవనండి, మీ సబార్డినేట్స్ తో అవనండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో అవనండి, అవుట్ సైడ్ యువర్ సర్కిల్ అవనండి, మీ నెట్వర్క్ ని మీరు బిల్డ్ చేసుకుంటే అది మీ గ్రోత్ కు ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో మీటింగ్స్ అయినప్పుడు మీరు అందరితో మంచి రిలేషన్ లో ఉండటం వల్ల పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఫాస్ట్. మీరు చెప్పే మాటకి అక్కడ కొంచెం వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ప్రమోషన్స్ టైంలో బెటర్ నెట్వర్కింగ్ ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ ఫాస్ట్ గా వస్తాయండి. ఈ నెట్వర్కింగ్ జస్ట్ మన కంపెనీలోనే కాకుండా నేను చెప్పిన సెకండ్ పాయింట్, నెట్వర్కింగ్ అవుట్ సైడ్ ద ఆఫీస్. ఈ విత్ ఇన్ ద ఆఫీస్ నెట్వర్కింగ్ మనకి ఎంత ఇంపార్టెంటో, అవుట్ సైడ్ ద ఆఫీస్ నెట్వర్కింగ్ ఈజ్ ఈక్వలీ అండ్ మోర్ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ద కంపెనీ కూడా సిమిలర్ డిపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెటింగ్ లోనో సేల్స్ లోనో ఉన్నారనుకోండి, మీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కాకుండా వేరే కంపెనీలో మీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గానో, మీ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ గానో కొంతమంది మీకు బయట కలుస్తారు కదా.
నెట్వర్క్ మెయింటైన్ చేయండి. ఒక్కొక్కసారి కామన్ వర్క్ షాప్స్ అవుతాయండి, అక్కడ కూడా మీరు మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. అలానే మీ రిలేటివ్స్ లో, మీ నైబర్స్ లో, మీ కొలీగ్స్ లో, లేదా మీరు జిమ్ కి వెళ్ళినప్పుడు మీ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళతో మీ నెట్వర్క్ ని మీరు బిల్డ్ చేసుకుని ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్ గ్రోత్ హ్యాపెన్స్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ టచ్ విత్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఆర్ ఇన్ ద డిఫరెంట్ పాత్. మోస్ట్ ఆఫ్ ద టైం మన కాన్వర్జేషన్స్ వల్లే, మన నెట్వర్కింగ్ వల్లే మనకి గ్రోత్ వస్తుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇఫ్ యు కెనాట్ వాక్ అవే, యు ఆర్ పవర్లెస్. మీరు చేస్తున్న జాబ్ ని మీరు వదిలేయలేకపోతే అది మీ లాయల్టీ కాదు, మీ డిపెండెన్సీ. మీ స్ట్రెంగ్త్ మీకు తెలిసేది మీ సైజ్ ఆఫ్ యువర్ శాలరీ బేస్డ్ మీద కాదండి, మీరు తీసుకునే చాయిస్ మీద. ఒకసారి చెక్ చేసుకోండి, ఇఫ్ యు ఆర్ స్కేర్ టు లీవ్ యువర్ జాబ్, నాకు వేరే జాబ్ వస్తుందా రాదా అన్న ఫియర్ మీలో ఉంది అంటే ఎక్కడో మీలోనే లోపం ఉంది అని అర్థం. దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నా ఉద్దేశం మీరు జాబ్ వదిలేయండి అని కాదు, కానీ అవసరమైతే మీరు జాబ్ వదిలేయగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా లేదా అన్నది. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నంత వరకు యు ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో అదండి, జాబ్ రిలేటెడ్ గా, కెరియర్ రిలేటెడ్ గా మనం జాబ్ చేస్తూనే మనం గ్రోత్ వైపు ఎలా చూడాలి అంటానికి డిస్కస్ చేసుకోవటానికి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మనం ఇంకొక వీడియోలో మరోసారి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ యు లైక్ ద వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ subscribe to my channel. Thank you so much for watching till here. Bye bye.